మార్కెట్ ప్లేస్ నేను సాయి రైట్. ఈరోజు మార్కెట్ ప్లేస్ కార్యక్రమంలో భాగంగా దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత లాభాల బాట పట్టాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో ఫైనాన్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండిగో, ఐటీసీ, జియో ఫిన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక సిప్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్ మరియు హెచ్డిఎఫ్సి లైఫ్, హిందాల్కో షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇక డాలర్తో పోలిస్తే కనుక రూపాయి మార్కం వచ్చేసి విలువ 95గా ఉంది. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర వచ్చేసి $91గా ఉంది. స్టాక్ మార్కెట్లో జోష్కు కారణాలేంటి, బ్యాంకింగ్ కానీ ఆటో రంగాల్లో ప్రస్తుతం ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. రైట్, మనతో పాటు మార్కెట్ ప్లేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభు గారు. ప్రభు గారు మీ వాయిస్ వినబడ్డంలా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సో మొత్తం మీద ఆఫ్టర్ లాంగ్ టైం మార్కెట్ కొంచెం జోష్ వచ్చినట్టుగా ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఈ సిరీస్ దాదాపు వాళ్ళు క్లోజ్ అయింది 500 పాయింట్స్. నిఫ్టీ పాజిటివ్ లో వచ్చింది. దేని వల్ల వచ్చిందంటే సాస్ వల్ల వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు August 3rd స్టార్ట్ అయింది. అది ఎవ్రీ డే లాస్ట్ 15 minutes లో 100 పాయింట్స్ 150 పాయింట్స్ లో నుంచి వాళ్ళు కూడా లో నుంచి బానే పెరిగింది. సో కన్సిస్టెంట్ గా ఆ సాస్ అనేది బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. కన్సిస్టెంట్ గా ఇంకా క్లారిటీ రాలేదు. మేబీ ఇవాళ కూడా కింద నుంచి మళ్ళీ 24,260 స్పాట్ అయితే 24,325 ఫ్యూచర్ 300. జనరల్ గా 24,300 పైన అంటే మనకి బులిష్ అనుకున్నాం కొంచెం. సో అట్లానే ఫ్యూచర్ వచ్చింది కానీ స్పాట్, జనరల్ గా ఫ్యూచర్ చేసేవాళ్ళు ఫ్యూచర్ చూస్తారు కానీ స్పాట్ చూడరు కదా. సో స్పాట్ కొంచెం ఇది కానీ డిస్కౌంట్ లోనే ఉంది అనమాట. సో మేజర్ ఏం పెద్ద పడలేదు. బ్యాంకులు కూడా అంత లైట్ గా, మెటల్స్ కూడా లైట్ 0.07 ఇండెక్స్ పడింది. అన్ని దాదాపుగా అన్ని ప్లస్ లోనే క్లోజ్ అయింది దాదాపుగా అనుకోవచ్చు. రీడ్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ, నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ కానీ, మెటల్స్ కానీ మిగతా అన్ని ప్లస్ లోనే ఉన్నాయి. 1% మాక్సిమం 1%, 1.5%. సో అంటే ఒక రకంగా చూస్తే క్రూడ్ 89 అండి ప్రెసెంట్ ఇప్పుడు నడుస్తుంది. క్రూడ్ 89, 94 నుంచి తగ్గింది. ప్లస్ INR 95.38, 30 పైసా తగ్గింది, 30 పైసలు తగ్గింది. అంటే మన INR స్ట్రాంగ్ అయింది. సో ఇవన్నీ పాజిటివ్. అంటే నిన్న ఆయన ఏమన్నారు, ఎకనామిక్ డే తీసుకొచ్చి ఇరాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ న్యూ ట్యాక్స్ రూల్స్ తెస్తా అని చెప్పి కొంచెం భయపెట్టాడు ఆయన అందరికి. సో మరి ఇంకా ఆ న్యూస్ నుంచి బయట ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏం రాలేదు. మరి నిన్నేం రాలేదు, ఇంత వేసేస్తానని ట్యాక్స్ ఏం రాలేదు. భయపడటం ఆయన వంతు కాబట్టి ఆ రకంగా ఓడిపోయి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అంతకు ముందు అంటే 2 times ఓడిపోయినట్టు, 2 times 3 times. సో వాళ్ళు ఓడిపోయి వచ్చేటప్పుడు కూడా వాళ్ళదే మాదే పై చేయని ఆ దేశాన్ని ఇంకా నాశనం చేసి బయటకు వస్తారు. ఒక రకంగా చూస్తే ఆయన ఉక్రోషం తట్టుకోలేకపోతున్నాడు అంత. ఇప్పుడు ఆర్మ్స్ అదే వాళ్ళు వెళ్ళిన మిలిటరీ మొత్తం వెనక్కి వస్తుందని విన్నాం. ఎందుకంటే ఇంకేం చేయలేరు. ఇరాన్ ని అసలు ఏం చేసే ప్రసక్తి లేదు, వీళ్ళకి ఓపిక లేదు, ఆర్మ్స్ లేవు ఇంటి దగ్గర. ప్లస్ పైనుంచి ప్రెషర్ ఉంది. సో తట్టుకోలేకపోతారు. దగ్గరలో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ మిడ్ ఎలక్షన్స్ కవర్ చేయాలంటే నేను ఇక్కడ ట్యాక్స్ వేసి నేను కొంచెం ఇన్కమ్ తెప్పిస్తానని వాళ్ళకి మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళని ఇచ్చేస్తాడు అంతే. అంతకంటే తేడా ఏం లేదు. కాకపోతే మన మార్కెట్ అన్ని బాగానే ఉంది, మన మార్కెట్ మంచిగానే ఉంది, మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఒక ట్రిగర్ పాయింట్ కావాలి కదా. Q2 బాగుంది, బట్ ఇట్ ఈస్ నాట్ డామినేటింగ్ ది క్రూడ్ ఇప్పటిదాకా. సో ఇప్పుడు కొంచెం తగ్గుతోంది క్రూడ్ 89. సో మళ్ళీ కిందకి 60-70 వస్తే మనకి క్రూడ్ మనకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మెయిన్ చిన్నగా దిగి వస్తుంది. ఐఎన్ఆర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో వాట్ నాట్ ఇంకా నెక్స్ట్, ఎందుకంటే ఆయన మనతో కూడా ట్రేడ్ కూడా ఇష్యూస్ కూడా మళ్ళీ ట్రేడ్ డీల్ మొదలు పెట్టారు. సో ఎట్టి పరిస్థితుల్లో US తో కూడా అయితే మంచిదే. సో అదర్ కంట్రీస్ కూడా FTA అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయినాయి. సో అందరితో కూడా సో మనకి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. మదర్ ఆఫ్ ట్రేడ్ ఇలాంటి యూరోపియన్ యూనియన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ప్లస్ Q2 కూడా బాగా వచ్చింది అనుకోండి, మనకి ఇంకా కొంచెం ఊతం వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ 6 months చూస్తే 24,000, ఇప్పుడు చూసినా దాదాపుగా 24,260 అక్కడే ఉన్నాం దాదాపుగా. ఏం చేంజెస్ లేవు బికాస్ ఆఫ్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్. సో ఇప్పుడు ఏదన్నా మారచ్చా అంటే లెట్ us హోప్ కొంచెం
ఎందుకంటే ఇదివరకు ఉన్న విగర్నెస్ ఉండదు. ఓకే. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయి కాబట్టి కొంచెం భయం ఉంటది, జనాల్లో వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ రేపొద్దున ఏం కావచ్చు, అక్కడ ఏమన్నా కావచ్చు అని వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి కదా. కెనడాలో జస్టిన్ టుడేని ఎలా తీశారో ఇక్కడ కూడా రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు మనకేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఎవరు పట్టించుకోరండి, ఆయన ఏం చేసినా పట్టించుకోరు, శాలరీస్ బాగా వస్తాయి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, కానీ పక్కన వాళ్ళు ఏం చేసినా ఏం పట్టించుకోరు అంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే మిడ్ ఎలక్షన్స్ లో తీసే ఛాన్స్ లేదా అంటే, లేదు 2028 దాకా ఆయన ఉంటాడు అంటున్నారు మరి. సో సో డిపెండ్ అపాన్ దట్, అంతే కదా. అంతే 28 దాకా ఉన్నారు అనుకోండి, డెఫినెట్ గా మనం ఇంకా వాలటాలిటీ అనేది మార్కెట్ లో ఇంకొంచెం ఉండే ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద మెయిన్ క్రైటీరియా. బట్ మన మార్కెట్ పడట్లేదు, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. 24,000 కట్ అవుట్ లేదు, 24 నుంచి 28 హై రీసెట్, అక్కడ నుంచి ఆ రేంజ్ లోనే ఉంటుంది. అంతకు మించి 24 కట్అవుట్ లా మేబీ లాస్ట్ వేళ కట్ అయినా 23,800 ఇస్ ద లీస్ట్ ఆఫ్ ద లిస్ట్. అంతకు మించి భయపడాల్సిన పని లేదు. మనం ఇటు బ్యాంకింగ్ లో కానీ అండ్ ఆటో రంగంలో ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది అండ్ ప్రెసెంట్ ఇవాళ అయితే ఎలా ఉండే, సో రేపు ఎలా ఉండే అవకాశం ఉంది? పడేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఉంది పడేటప్పుడు ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ పడతాయి. ఎందుకంటే పెరిగేటప్పుడు అవే ముందు వరుసలో ఉంటది కాబట్టి భయం వేస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, రీట్రేస్మెంట్ అవుతుంది, ఇక్కడ అమ్ముకుందాం, ప్రాఫిట్ లో అమ్ముకుందాం, మళ్ళీ కింద కొనుక్కుందాం అనే ఉద్దేశం ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. నిన్న పడింది కూడా దాదాపుగా 650 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడింది. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడిందో తెలియదు, బికాస్ ఆఫ్ దిసే ఈ ఫీలింగే, ఫియరే, ఆ ఫియర్ వల్లే పడింది అనుకోవచ్చు. మళ్ళీ ఇవాళ చూస్తే 70 పాయింట్స్ న్యూట్రల్ ఫ్లాట్, పెద్ద పడలేదు. సో మనం రేంజ్ బౌండ్ లోనే ఉంటాం. సో అతి తొందరలో ఇవన్నీ, ఎందుకంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసేది ఉంటుంది కాబట్టి ముట్టిగా డెఫినెట్ గా కొడుతుంది, మళ్ళీ మామూలు యథాతథ. సో ఇంకా 2 సంవత్సరాలు ఇబ్బంది, ఈ వాలటాలిటీ అనేది ఉంటుందా అంటే ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. సో వీ హావ్ టు వెయిట్ అప్ టు నవంబర్. ఆ నవంబర్ కాదంటే నెక్స్ట్ 28 జనవరి. సో ఇటు మామూలుగా అంటే టెక్ సంబంధించినటువంటి కంపెనీ రంగాలకు సంబంధించి పెట్టుబడి పెడితే కనుక మనకు ఉపయోగం ఉండొచ్చా? ఇటు టెక్ మహీంద్రా కానీ లేకుంటే ఏదైనా టెక్ షేర్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, ఎఫ్ఎంసీసీ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, ఎఫ్ఎంసీసీ ఇంకా తగ్గుతోంది, ఇంకా వీక్ ఉంది. టెక్ అంటే కింద నుంచి కొంచెం పెరిగింది, పుంజుకుంది, ఎందుకంటే వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు కొంటున్నారు. సో కింద నుంచి పెరిగినాయి, 23%, 24% పెరిగినాయి కొన్ని స్టాక్స్. సో ఇంకా మీకు రావాలంటే ఇంకా మంచి స్టాక్స్, ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా ట్యాక్స్ హోప్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఇస్తే కొంచెం వస్తారు. కానీ ఇంత చేసినా మన దగ్గర ట్యాక్స్లు ఎక్కువ అని అంత చేసినా మళ్ళీ వెనక్కి తిరిగి చిన్నగా వస్తున్నారు, బయింగ్ లోకి వచ్చారు. అంత బాగా విగరస్ గా రాకపోయినా, ఇదివరకు అంత విగరస్ అమ్మినా 6,000, 5,000, 10,000 కోట్లు అమ్మినా ఇప్పుడు అంత కొనట్లేదు. బట్ బయింగ్ లోకి వచ్చారు, 500 crores, 2,000 crores అట్లా వచ్చారు. అది పాజిటివ్ కనుక మనకి ఒక రకంగా. సో వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ కూడా మారింది. ప్లస్ మన Q2 కూడా నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటే రిజల్ట్స్ వస్తే మనకి బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లెట్ us హోప్ ఈ నెక్స్ట్ 6 months లో మార్కెట్ కొంచెం కనీసం 1-2 months లో అయినా 2 to 3%, 4% వస్తే కొంచెం జోష్ వస్తుంది మార్కెట్ లో పెట్టినందుకు. లేదంటే 6 months ఎట్లా ఉంది ఇక్కడ కూడా ఉంటే నీరసం వస్తుంది కొంచెం, ఒక రకంగా పెట్టిన వాళ్ళందరికీ. దట్స్ ద మెయిన్ థింగ్. కాబట్టి ఈ 6 months లో కొంచెం మూవ్మెంట్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. ప్రభు గారు, మనకు కామెంట్ ఒకటి వచ్చింది ఏంటంటే NDSL అండ్ ITC అండ్ పవర్ గ్రిడ్ ఫ్రెష్ బై చేయొచ్చా? ఏ స్టాక్ అయినా కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ప్రకారంగా ఆ లెవెల్స్ కట్ అయినప్పుడు, బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్ డౌన్, ఒక్కసారి ఏమవుతుందంటే బ్రేక్అవుట్ అవుతాయి అనుకున్నాం, బ్రేక్ డౌన్ అవుతాయి. సో న్యూస్ ఉండి ఏదైనా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ప్రైస్ కూడా పెరగాలి, వాల్యూమ్ పెరగాలి, ప్రైస్ పెరగాలి. ఓన్లీ ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ పెరుగుతుందంటే మళ్ళీ ఇట్ విల్ కమ్ డౌన్. రెండు పెరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా దాంట్లో క్వశ్చన్ ఉంది. దాంట్లో వచ్చిన కెటలిస్ట్, దాని రిజల్ట్స్ కానీ, వచ్చిన లేటెస్ట్ న్యూస్ కానీ, దాని పవర్ ఎక్కువ ఉన్నప్పుడు కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ కుపిడ్ చూడండి, కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది, ఎక్కడ వెనక్కి ముఖమే లేదు, కన్సిస్టెంట్ గా అప్ సైడ్ ట్రెండే. సో అలా ఉన్న కంపెనీల్లో ఏంటంటే కొంచెం మనం అట్లా పెట్టుకుంటే డెఫినెట్ గా కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి పెరిగే కంపెనీలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా డౌన్ ఫాల్ లోనేమో, ఇప్పుడు కూడా పడింది అంత ముందు, పడినప్పుడేమో కొంచెం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఎంత 30%, 40%, 50% అయినా వెయిట్ చేస్తాం. అప్ సైడ్ లో 20%, 30% రాగానే వచ్చింది ఇంకా టెన్షన్ అనమాట. అంత ముందు భరించాం కాబట్టి ఇక్కడ వచ్చేద్దాం అనిపిస్తుంది. అట్లా కాకుండా
ఎగ్జిట్ అయ్యే విధానం కూడా తెలుసుకుంటే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ రావాలి, ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి. ఆ సంవత్సరానికి మనం పెట్టిన బ్యాంక్ కంటే ఎక్కువ రావాలి అనుకుంటాం, 20-30%. కానీ ఈ మార్కెట్ లో ఎంతైనా రావచ్చు, మన డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవరైనా సరే అది కనుక కంట్రోల్ గా కొంచెం చేసుకుంటే ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు మార్కెట్. ఈ మార్కెట్ తప్ప ఇంకో ఛాన్స్ లేదు. ఎక్కడ పెట్టినా రావు. మీకు వెల్త్ క్రియేట్ అవ్వాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, నో అదర్ సొల్యూషన్ ఎట్ ఆల్. మీరు ఒక అసెట్ క్లాస్ లో మనకి రియల్ ఎస్టేట్ ఉందంట టైంకి రావు కదా, ఇది అట్లా కాదు కదా. సో క్రియేషన్ ఆఫ్ ఇది మన ఐడియా, మన ఇండివిజువల్. నా ఐడియా ప్రకారం నేను ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది స్టడీ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే దీంట్లో వచ్చిన వెల్త్ దేంట్లో రాదండి. ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఎస్బీఐ మరియు జియో ఫైనాన్షియల్ ఐటీసీ సంబంధించిన షేర్లు ఉన్నాయి, దాన్ని ఒకవేళ నేను సేల్ చేసుకుంటే ఏమైనా లాభపడే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సేల్ చేసుకునే అవకాశం అంటే ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్స్, మీరు అనుకున్న టార్గెట్ వచ్చిందంటే 50% అయినా ఎగ్జిట్ అవడం మంచిది. ఎప్పుడైనా సరే అది ఉత్తమం. 50% కనీసంలో కనీసం 50% లేదా 70%. లేదు లాస్ లో ఉంటే జనరల్ గా రీసెంట్ అంత జియో మారుస్తాం, రిలయన్స్ గురించి అంత పాజిటివ్ ఉన్నా కొంచెం తగ్గింది కదా. సో అప్పుడు నెక్స్ట్ 5 years లో అంటే ఇప్పుడున్న లాస్ట్ 5 years తీసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టారు. రిలయన్స్ ఇప్పుడున్న దానికి డబుల్ అవ్వచ్చు. 1300కి 2500, 2600 వరకు రావచ్చు. జియో ఫైనాన్స్ అయిన వచ్చినప్పుడు జియో ఫైనాన్స్ కూడా 5000 4 digit టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ లో. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి స్టాక్స్ ఫ్యూచర్ బ్రాడర్ మైండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి. కన్సిస్టెంట్ గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతున్నది. అలాంటివి పెట్టుకుంటే దీంట్లో రిటర్న్స్ వస్తాయండి. రైట్. లైలార్డ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ 1771 ఉన్నాయి సార్, హోల్డ్ ఆర్ సేల్ చేయాలా అని అడుగుతున్నారు. లాయిడ్స్ మెటల్ ఇప్పుడు మెటల్స్ పెరుగుతున్నాయండి, మెటల్స్ పెరుగుతున్నాయి. సో అన్ని కూడా తొందరపడి అమ్మొద్దు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్పారు ఫెడ్ 29th ఉంది, సెప్టెంబర్ 29th or 28th అనుకుంటా, 28th or 29th. అప్పటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామనే కొంచెం హోప్ ఇచ్చాడు ఆయన. మొన్నటిదాకా పెంచుతాం అన్నది రివర్స్ చేసి మళ్ళీ ఇన్ఫ్లేషన్ తగ్గింది, జాబ్లెస్ డేటాలు ఇది అయిపోయి పర్వాలేదు అనుకున్న పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని తగ్గిస్తా ఉంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు కాబట్టి దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మెటల్స్. అవి పెరిగినప్పుడు ఇవి తగ్గుతాయి, అవి తగ్గినప్పుడు ఇవి పెరుగుతాయి. సో ఇప్పుడు తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం మెటల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ట్రెండింగ్ లో ఉంది మార్కెట్. ఇప్పుడు గోల్డ్ చూసినా మీకు రీసెంట్ అంటే అంతకుముందు 180 నుంచి ఇదేని 180 నుంచి అంటే రీసెంట్ హై చూస్తే 165 నుంచి వాళ్ళు ఎంత ఉందండి, 1,63,896. అంటే 1,62,896, 1,63,000. అంటే రీసెంట్ హైకి ఎక్కడి నుంచి పడ్డామో 140,40,000 చిల్లరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ హైకి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది. ఇంకా 1 month టైం ఉంది మనకి. అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్పి ఎఫ్ఓఎంసీ చెప్పిన తర్వాత ఇంకా టైం ఉంది. సో ఇంకా ట్రెండింగ్ లో ఉంది. మెటల్స్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 170 వరకు ఉంది. ఎప్పుడైతే 171 క్రాస్ అయిందో దాని న్యూ హై 180, అంతకుముందు ఆ 180 దాటే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే మెటల్స్ ఇంకా కొంచెం పాజిటివ్ ఉంది. ఎవరైనా కొనుక్కోదలుచుకున్నప్పుడు గోల్డ్ లో కొంత పర్సెంటేజ్ పెట్టుకోవచ్చు. 2 lakhs వరకు వెళ్ళొచ్చా అంటే ఈ కన్వర్షన్ ప్లస్ ఈ ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ప్లస్ ట్రేడ్ కన్వర్షన్, అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ నుంచి గోల్డ్ కి, ఇవన్నీ కూడా కన్సిస్టెంట్ గా చిన్నగా పెరుగుతున్నాయి. వీళ్ళు ఏమో తగ్గినప్పుడు కొంటున్నారు కాబట్టి మెటల్స్ డిమాండే ఉంది. బట్ ఎప్పుడైనా సరే మెటల్స్ పెరుగుతున్నాయంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎకానమీ కొంచెం ఇబ్బంది పడ్డప్పుడే మెటల్స్ పెరుగుతాయి. సో బాగా ఫ్లరిష్ అవుతున్నాయంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టే కదా ఒక రకంగా. సో ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ ఉందో అది కొంచెం మామూలు స్టేజ్ కి వస్తుంది. సో ఎప్పుడైనా మనకు కొంత పర్సంటేజ్ దాంట్లో పెట్టుకుంటే మంచిది, కానీ డైవర్సిఫైడ్ చేసుకుంటే ఒక 20% దాంట్లో పెట్టుకుంటే మంచిది. మిగతాది ఆల్వేస్ ఈక్విటీ ఈస్ ద బెస్ట్. సో ఒక విషయం ఏంటంటే బియాండ్ దట్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాల్లో చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి డబ్బులు బాగా వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని ఫేక్ అండ్ అన్నెసరీ రూమర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా నమ్మే వాళ్ళకి కానీ సో దాన్ని ఫాలో అయ్యే వరకు మీరు చెప్పాల్సినటువంటి హింట్ ఏంటి అండ్ మీరు చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటారు? అంటే మీరు అడిగేది ట్రేడింగ్ లో, సో ఇలా ట్రేడ్ చేయండి సో అలా.
సార్ ట్రేడింగ్ లో చూపించేది వాళ్ళు చూపించేది మీకు ఎక్సెల్ షీటో సమ్ అదర్ షీటో చూపిస్తారు. యాక్చువల్ గా ఎవరైనా సరే ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కాంట్రాక్ట్ చూపించమనండి. నాకు దీంట్లో వచ్చింది ఇంత చూపించుకునేటప్పుడు ఎన్ఎస్సి కాంట్రాక్ట్ ఇస్ అఫీషియల్ ఆథరైజ్ కాంట్రాక్ట్. అది తప్ప వేరే నేను ఎక్కడ చూపించినా అది తప్పే. అది ఓవరాల్ ఊరికే చెప్పటం ఎగ్జిబిషన్ కోసమే. నా దగ్గర ఇట్లా వస్తే అంటే ఎక్కువ మంది వస్తారండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఎవరైనా సరే జ్వరం వచ్చిందండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, 3 రోజులు చూసాం తగ్గలేదు, ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకొక డాక్టర్, మనకు తెలిసిన డాక్టర్ రిఫరెన్స్ పెట్టుకొని కొంచెం గట్టిగా మంచి డాక్టర్ అని వాకప్ చేసిపోతాం, రైట్? అట్లానే ఇక్కడ కూడా సర్వీస్ ఓరియంటెడ్. ఈ సర్వీస్ ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళాలి, అంతేగాని ఆ సర్వీస్ అతను ఎక్కడైతే అనలిస్ట్ ఉన్నారో లేకపోతే ఏ కంపెనీ అయితే బ్రోకింగ్ కంపెనీ ఉందో వాళ్ళు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైట్ టైంలో రైట్ డిసిషన్ అవన్నీ వచ్చినప్పుడు ఓకే, దాంట్లో మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది అనుకప్పుడు ఓకే. లేదా ఒక అనలిస్ట్ ని అటాచ్ చేసుకొని వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటూ దాని ప్రకారంగా వెల్త్ సంవత్సరానికి బ్యాంక్ లో అయితే 6% కూడా రాదు కాబట్టి టీడీఎస్ పోంగా పెద్ద రాదు. సో దాని అనుగుణంగా 20 to 30% మినిమం రావాలి. ఎప్పుడైతే మమ్మల్ని యాడ్ చేసుకున్నారో యూ షుడ్ గెట్ మోర్ ఇంట్రెస్ట్, అదే కదా టార్గెట్. సో మీకు టైం ఇవ్వన్నప్పుడు మాలాంటి వాళ్ళు టైం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు చేసినప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ కంటే మాతో అటాచ్ చేసుకున్నప్పుడు యూ షుడ్ గెట్ మోర్ ఇంట్రెస్ట్. ఎవరైనా సరే వచ్చినప్పుడు దాని అనుకుంటే హ్యాపీ ఉంటారు 20-30%. ఎందుకంటే ఎంతైనా రావచ్చు కానీ చెప్పడం కరెక్ట్ కాదు. సెబీ ఉంది 20-30% వస్తే బ్రహ్మాండం కదా. ఇప్పుడు మీకు 20% తీసుకోండి, ఇన్ఫ్లేషన్ 7%, 14% వస్తే మంచి ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదా. 14% తక్కువ ఇంట్రెస్ట్ ఏం కాదు. సో ఇట్స్ ఎ గుడ్ ఇంట్రెస్ట్. సో అట్లానే ఎక్కువ మంది ఇంకోటి బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే షేర్ మార్కెట్ విజయవాడ సత్యనారాయణపురంలో ఇదే జరిగింది. మీకు లక్షకి 5,000 ఇస్తామని చెప్పి ఆ డబ్బా ట్రేడింగ్ లాగా ఒకే అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ కి డబ్బులు ఇచ్చి బాగున్నప్పుడు సిల్వర్ బాగున్నప్పుడు డబ్బులు ఇస్తారు, తర్వాత పెరుగుతున్నప్పుడు 5,000 నెలకు 5,000 తర్వాత పడినప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు, ఎంత మందికి ఇస్తాడు? సో అట్లాంటివి దయచేసి చేయొద్దు. ఏది చేసినా మీ ఓన్ అకౌంట్ ఎక్కడున్నా కానీ మీ ట్రేడింగ్ అకౌంట్ లో మీ బ్యాంక్ నుంచి వెళ్లే అకౌంట్ కి రావాలి కాబట్టి అక్కడి నుంచి ఆ ట్రేడింగ్ అకౌంట్ లో ఉండాలి, మీ ఆధీనంలో ఉండాలి, మీ కంట్రోల్లోనే ఉండాలి. ఏదన్నా ఎవరికైనా ఇచ్చినా మీ సీతకన్ను దాని మీద ఉండాలి. ఎందుకంటే ఎవరికో ఇచ్చేసాను ఇంకా ఆయన ప్రభుకి ఇచ్చాను ఆయన చూసుకుంటాడులే అంటే కరెక్ట్ కాదు. ఇవాళ నేను మంచిగా ఉండొచ్చు, రేపు మారచ్చు కదా. పక్కన వాళ్ళు ఎవరికి మంచిగా వచ్చినాయి, ఆప్షన్ లో డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ టెండెన్సీ, నేనేం చేస్తా అంటే సార్ కూడా తెప్పిద్దాం అని చెప్పి ఏదో ట్రై చేశాను అనుకో, అసలు వీ డోంట్ డూ ఎనీథింగ్ బట్ చెప్తాను ఆయన. అట్లా ఈ కంప్లైంట్స్ ఇక్కడే ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టైం 10,000 వస్తాయి, నేను మెదలకుండా ఉంటా. సెకండ్ టైం 25,000 నేను మెదలకుండా ఉంటా, అడగను. థర్డ్ టైం 1,00,000 పోతాయి, అప్పుడు అడుగుతారు ఆయన నోటికి వచ్చింది. మీరు డెలివరీ కదా, ఇన్వెస్ట్మెంట్ కదా, మీరు ట్రేడింగ్ ఏంటని. సో ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. ఇట్స్ మెయిన్ క్లయింట్ డిసిజన్ బట్టే ఉంటుంది. స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలా, వాళ్ళ కంట్రోల్ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకునేటట్టు ఉండాలి, గ్రోత్ ఓరియంటెడ్ ఉండాలి. ఇవన్నీ సేఫ్టీ అనుకోండి, దీనికి మించిన ప్లాట్ఫామ్ లేదు. అదే మనం ఎవరికో డబ్బులు వచ్చినాయి వాళ్ళకి ఇస్తే డబ్బులు నెలకి ఎంత ఇస్తున్నారు అనేది, ఇట్లాంటి 14% ఇస్తున్నారు 15% నాకు ఇస్తున్నారు అనేది ఇట్లాంటివి చేసామా మొత్తానికి పాము కొట్టంలో పెద్ద పాము కాటేస్తే ఎక్కడ ఉంటామో అక్కడ ఉంటాం. మళ్ళీ మార్కెట్ రావాలంటే హార్డ్ అండ్ మనీ సంపాదించి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభు గారు, వాట్ అబౌట్ గోల్డ్ అండి? సో అప్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సో గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ ట్రెండింగ్ లోనే ఉంది, పెరుగుద్ది. నెక్స్ట్ అదే చెప్పింది 1 month టైం ఉంది. ఇంకా సెప్టెంబర్ 28 29 అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా ఉన్నంత వరకు అక్కడ దాకా ట్రెండింగ్ అయి ఉండొచ్చు. మేబీ వస్తే మంచి జూమ్ ఉంది అనుకోండి. ఈ మధ్యలో మళ్ళీ ఆయన కొత్త ఇష్యూస్, న్యూ ట్యాక్స్ రూల్స్ అంటున్నారు కదా, ఇరాన్కి సప్లై చేసే ఏదైనా అంటే అప్పుడు మళ్ళీ క్రూడ్ పెరుగుతుంది. క్రూడ్ పెరిగినప్పుడు అప్పుడు కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ పడినప్పుడు అవి కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది లేవు అనుకున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు అవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మళ్ళీ దానికి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లోనే ఉంది. మెటల్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అంటే నేను అనేది పెరుగుతుంది కదా మెటల్స్ అని చెప్పి ఎక్కువ దాంట్లో పెట్టాల్సిన పని లేదు. 20% మ్యాక్స్ టు మ్యాక్స్, అది చాలు. మిగతాది ఈక్విటీలోనే బెస్ట్ ఆల్వేస్. ఎందుకంటే పడినప్పుడు ఎలా పడతాయో పెరిగినప్పుడు విపరీతంగా వస్తాయి. మల్టీ వెల్త్ క్రియేట్ అవుద్ది. ఈ ఒక్క మల్టీ బ్యాగర్ చాలు బిలియనర్ అవ్వడానికి.
సో అది పట్టుకుంటే చాలు, ఒక్క కంపెనీ చాలు. సో అది మనం స్టడీ చేయాలి. ఎవరైనా సరే మార్కెట్ లో స్టడీ చేసి మంచి కంపెనీలు పెట్టుకుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన అవసరాలు ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫార్మ్ చేసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ముందు తరం నుంచి మనకి వచ్చే క్యారీ ఫార్వర్డ్ అయ్యేది, ప్లస్ నెక్స్ట్ తరం కూడా క్యారీ ఫార్వర్డ్ కావాలి, అవి ఇంకా పెరుగుతూ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో అసెట్స్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ చేసుకుంటే మన అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు, పిల్లల అవసరాలు తీరతాయి. అది చేయాలి ఎవరన్నా. లేదు అసెట్స్ అమ్ముకుంటున్నాం అంటే మనం కొంచెం డౌన్ అవుతున్నాం, నెక్స్ట్ మళ్ళీ సంపాదించుకోవాల్సి వస్తుంది. అదే పెరుగుతుంది అనుకోండి, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అప్పుడు మనం చేసే ఆలోచనలు కానీ చూసే ఇది కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనీ ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, తప్పులు లేకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకొని సంపాదించడం కష్టం. అంత సంపాదించినప్పుడు మీరు ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి మేము అంతిస్తా ఉన్నప్పుడు ఇస్తే ఏమవుతుందంటే మొదటికే మోసం వస్తుంది. అట్లా చేయకుండా మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ఇవాళ మంచి కంపెనీ అనుకుంటాం, ఒక కంపెనీ బ్రహ్మాండంగా ఉంది, రేపు ఆ మేనేజ్మెంట్ రేపు ఏదైనా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకొచ్చి ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఎక్కడ పెడతారు. ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి అక్కడ పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం పేరెంట్ కంపెనీతో సహా వెళ్ళిపోయిన ఉన్నాయి. కార్వీ చూసాం కదా, కార్వీ ఎందుకు అయిపోయింది. కార్వీ అంత మాస్ గా ఉన్న కంపెనీ, సౌత్ బేస్ కంపెనీ అంత నష్టపోయి అంత ఇదైపోయిందంటే బికాస్ ఆఫ్ దిస్. ఇది ఇలాంటిదే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే. సో ఎప్పుడైనా సరే అలా ఎప్పుడైనా కన్సిస్టెంట్ గా మనం కూడా ఒక సీతకన్నేసి ఎవరికి ఇచ్చినా గానీ దాని కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉందా లేదా, ఎలా ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్స్ తగ్గుతాయి, ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఏ అనలిస్ట్ చెప్పినా తగ్గుతాయి, కానీ మళ్ళీ వస్తుందా లేదా అనే ధైర్యం, మనోధైర్యం మీకు రావాలి. అలాంటి స్క్రిప్ట్స్ లో పెట్టుకోండి. అంతేగాని ఏదో మెసేజ్ వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, రూపాయిది ₹1 ఉంది, ₹1,00,000 పెడితే 1,00,000 షేర్లు వస్తాయి, రూపాయి పెరిగిన మన డబ్బులు మనకు వస్తాయి అని ఇలాంటి ఆలోచనలు దయచేసి ఇవ్వద్దు. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినాయి, కిందకి వచ్చినప్పుడు వాల్యూ బయింగ్ చేస్తే ఆల్వేస్ బెస్ట్. ఇన్స్టిట్యూషన్ మ్యూచువల్ ఫండ్ చేసే పని మనం చేస్తాం. ప్రభు గారు, ఎట్ లాస్ట్ నూతనంగా కొత్తగా మార్కెట్ లో ఈ ట్రేడింగ్ లోకి రావాలనుకునే వాళ్ళకి, సో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో సేల్ చేసుకోవడం బెటరా ఆర్ ఎల్స్ హోల్డ్ చేయడం బెటరా, ఏదంటారు? మార్కెట్ ఏం పెరగలేదు కదా. ఇప్పుడు మార్కెట్ డౌన్ లో కూడా పెరిగే ఉంటాయి, అప్పులో కూడా తగ్గే ఉంటాయి. బట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాక నా టార్గెట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. 30% నేను అనుకున్నాను, 30% వచ్చింది, ఎగ్జిట్ అంత ఉండాల్సిన పని లేదు. లేదా ఇంకా దాంట్లో క్వశ్చన్ ఉంది, మనం స్టడీ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు టెక్నికల్ గా ఇంకా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు 50% 70% కొంత తీసేసుకుంటే ఎప్పుడైనా సరే న్యూస్ జియోపొలిటికల్ టెన్షన్ రీట్రేస్మెంట్ అవుతుంది. మళ్ళీ అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు, ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే ఫ్రెష్ అంటున్నారు, ఫ్రెష్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతూ, ఆ మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ ఫండ్స్ లో పెడుతున్నారు, ఏ ఈక్విటీలో పెడుతున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు అని చిన్నగా ఎవ్రీథింగ్ ఏం చేసినా మనకి మెయిల్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు 5,000 పెట్టండి, 5 లక్షలు పెట్టండి, 50 లక్షలు పెట్టండి, ఏది పెట్టినా మనకి మొత్తం ఆ ఫండ్ నుంచి, మొత్తం ఏఎంసీ నుంచి ఏం జరిగిందో గుడ్డు కోసం మొత్తం వస్తాయి, వాళ్ళు ఏం చేశారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ఇట్ హ్యాస్ టు బి క్లిస్టర్ క్లియర్. కాబట్టి ఆ డీటెయిల్స్ స్టడీ చేయండి. చేసిన తర్వాత మా ఈక్విటీ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా ఈ టైం నాకు లేదు అనుకున్నప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఎలా దారి మనం చేసుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఎట్లాగో చిన్నగా ఓవర్ నైట్ లో డబ్బులు రావు, ఇన్స్టెంట్ గా డబ్బులు రావు, షార్ట్ టర్మ్ లో డబ్బులు రావు. ఇది హార్డ్ అండ్ మనీ లాంగ్ టర్మ్ పెట్టుకొని వ్యూ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎవరికైనా కానీ. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. మార్కెట్ ప్లస్ కార్యక్రమంలో జాయిన్ అయ్యి సో ఇన్వెస్ట్ చేసే వారికి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పైన అనాలిసిస్ చేసి మా ప్రేక్షకులకు చెప్పినందుకు. సో ఇది వాటి మార్కెట్ ప్లస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది